అయిపోయిందండి. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి టైం దాదాపుగా అయిపోయింది. దీనికి మనం సహజంగా చాలామంది కొన్ని విషయాల్లో గోవింద గోవింద అని కూడా అంటారు. ఎందుకంటే సాధారణంగా ఈ పదం ఎప్పుడు వాడతారంటే దేవదేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా ఒక విషయంలో పోయిందిరా నాయన, కరెక్ట్గా జరగలేదు ఈ విషయం, అంతా మునిగిపోయారు అన్నట్లుగా, అంటే లాస్ అయినా ఏదైనా సందర్భాన్ని బట్టి గోవింద గోవింద అని అలా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ రోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు, అంటే తాజాగా సిబిఐ కోర్టు చెప్పినటువంటి విషయం చూసి ఈ మాట అనాల్సి వచ్చింది. అయిపోయింది, మొత్తం అయిపోయింది అని. ఇది ఏ విషయంలోనో కాదండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో. తాజాగా సిబిఐ కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇక ఈ కేసులో కొత్తగా తేల్చాల్సింది ఏమీ లేదట, కొత్త నిందితులు కూడా ఎవరూ లేరట, దాదాపు దర్యాప్తు పూర్తయిందట. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంకేముంది, కేసు అయిపోయింది, ముగిసిపోయింది, శ్రీమద్రమణ గోవింద హరి, ఇలా అనుకోవచ్చు మనం. కానీ నిజంగా ఇలా అనుకోవచ్చా? సామాన్య పౌరులుగా, పాలిటిక్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళుగా ప్రతి ఒక్కరికి కూడా చాలా డౌట్లు ఇంకా మనసులో మిగిలే ఉన్నాయి. అవి క్లియర్ కాకుండానే ఒక కేసుకు ఫుల్ స్టాప్ పడితే అది నిజంగా న్యాయం అవుతుందా? ఇప్పుడు అదే విషయంపై ఒక్కో ప్రశ్నగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో డౌట్ నెంబర్ 1 అండి, అసలు ఆ హత్య వెనుక ఉన్నటువంటి మోటివ్ ఎవరిది? అంటే దేని పర్పస్ మీద జరిగింది, ఆ మోటివ్ ఎవరి కోసం జరిగింది? అసలు ఈ హత్య ఎందుకు జరిగిందంటే అనేక సందర్భాల్లో ఒకే మాట చెప్పారు, పొలిటికల్ మోటివ్. ప్రత్యేకంగా కడప ఎంపీ సీటు చుట్టూ తిరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్లే ఈ హత్య జరిగిందని చెప్పడం జరిగింది. సిబిఐ కూడా అదే లైన్లో దర్యాప్తు చేసింది. కానీ ఇక్కడే చాలా పెద్ద ప్రశ్న మనందరికీ వస్తుందండి, ఒకవేళ నిజంగానే రాజకీయ కారణం అయితే ఆ హత్య వల్ల లాభం ఎవరికి వచ్చింది? ఆ సీటు కోసం ఎవరు పోటీ పడుతున్నారు? అసలు హత్య చేయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు ఫైనల్గా స్పష్టమైనటువంటి సమాధానం లేకుండానే ఇంకా తేల్చాల్సింది ఏమీ లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ క్వశ్చన్స్కి సమాధానం ఉందా? లేదు. ఇక డౌట్ నెంబర్ 2, 40 కోట్ల సుపారీ తీసుకున్నారు అని చెప్పి చాలామంది ఇంతకుముందు కేసుల్లో మాట్లాడుకున్నారు. అసలు 40 కోట్ల రూపాయల సుపారీ ఎవరిచ్చారు? ఈ కేసులో మరో సంచలనమైనటువంటి అంశం బయటకు వచ్చింది. ఈ హత్య కోసం దాదాపు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని, సుపారీ మాట్లాడుకున్నారనే సమాచారం ఉంది కదా. అందులో కొన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇచ్చారని చెప్పారు. దస్తగిరి అనే కీలక నిందితుడి దగ్గర నుంచి కొంత డబ్బు సిబిఐ స్వాధీనం కూడా చేసుకుంది. అంటే మనీ ట్రయల్ ఉన్నట్లే కనిపిస్తోంది కదా. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉందండి, ఆ 40 కోట్ల సుపారీ ఇచ్చింది ఎవరు? అంత డబ్బు పెట్టే సామర్థ్యం ఎవరికి ఉంది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండానే కేసు ముగిసిందని చెప్పడం చాలా మందికి అర్థం కావట్లేదండి. ఇక నెంబర్ 3, అంటే డౌట్ నెంబర్ 3, గొడ్డలిపోయి గుండెపోటు ఎలాగైంది? అక్కడ జరిగింది గొడ్డలిపోటు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మొత్తం అంతా కూడా. కానీ గుండెపోటు అని ప్రెస్కి రిలీజ్ చేశారు స్టార్టింగ్లో. మరి అది ఎలా అయింది? ఈ కేసులో అత్యంత విచిత్రమైనటువంటి అంశం ఇదేనండి. వాస్తవానికి ఇది ఒక హత్య కేసు. కానీ మొదట బయటకు వచ్చినటువంటి వార్త ఏంటంటే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని. తర్వాత బయటపడింది ఏంటంటే అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని. ఇక్కడే అసలు ప్రశ్నలన్నీ మొదలవుతున్నాయి కదా. ఆ మర్డర్ను గుండెపోటుగా చూపించాలనేటటువంటి ప్లాన్ ఎవరిది? శవానికి కుట్లు ఎవరు వేశారు? అసలు ఆ గొడ్డలిపోట్లకి కుట్లు వేసి మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు కదా. అసలు అది చేసింది ఎవరు? అంత పగడ్బందీగా ప్లాన్ చేసినటువంటి వాళ్ళు అసలు ఎవరు? ఈ అంశం కూడా ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. మరి తేల్చాల్సింది ఏమీ లేదు అని చెప్పడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇక డౌట్ నెంబర్ 4, అసలు వాట్సాప్ కాల్స్ ఏమయ్యాయి? ఈ కేసులో వాట్సాప్ కాల్స్ చాలా కీలకంగా ఉన్నాయని చెప్పారు కదా.
అమెరికాలో ఉన్న వాట్సాప్ కంపెనీకి లేఖ రాసి డేటా తెప్పిస్తామని అప్పట్లో చెప్పారు కదా. కానీ ఆ తర్వాత ఆ డేటా వచ్చిందా? ఒకవేళ వస్తే దానిపైన విశ్లేషించారా? విశ్లేషణ జరిపారా? కూపీ లాగారా? అసలు అందులో ఏం తేలింది? ఇవి కూడా ప్రజలకు తెలియలేదండి ఇప్పటి వరకు కూడా. ఇక డౌట్ నెంబర్ 5, జగన్ కు ముందే ఎలా తెలిసింది? ఇక్కడే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, బయట ప్రపంచానికి విషయం తెలియక ముందే, తెలిసే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసిందని కొన్ని వార్తలు వచ్చాయి కదా. అంటే ఆయనకు సమాచారం ఎవరిచ్చారు, ఎప్పుడు తెలిసింది, సిబిఐ ఆయన స్టేట్మెంట్ తీసుకుందా లేదా, ఇది కూడా క్లియర్గా బయటికి రాలేదు. మరి ఇవేమీ బయటికి రాకుండానే ఇంకా దర్యాప్తు చేయవలసింది ఏమీ లేదని చేతులు దులుపుకోవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో కొన్ని కీలక ప్రశ్నలు ఇంకా ప్రజల మనసులోనే ఉన్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. కేసు కోర్టులో ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి తీర్పు వస్తుందో అది పూర్తిగా న్యాయ వ్యవస్థ నిర్ణయించేటటువంటి విషయం. దానికి మనకి సంబంధం ఏం లేదు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఇంకా కొన్ని పాయింట్లు క్లియర్ కాలేదనేటటువంటి భావన మాత్రం బలంగా ఉంది. అందుకే చాలా మంది ఇప్పుడు ఒకటే మాట అంటున్నారండి, వివేకానంద రెడ్డి గారి కేసు నిజంగా ముగిసిందా, లేక ఇంకా చెప్పని కథ ఇంకా ఏమైనా మిగిలే ఉందా? అది వాస్తవానికి కాలమే నిర్ణయించాలి. ఈ విషయంపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి? ఈరోజు సిబిఐ చేసినటువంటి పని సరైందేనా, లేదా ఇది అంతా ఏదో కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఈ విషయం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.